హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది కదా, నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంక ఈ మధ్య కొన్ని వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను. వీడియోస్ అనేది నేను ఎక్కడ ఆపట్లేదు, కానీ ముందు వెనక పెడుతున్నానండి. నాకు వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఫాస్ట్గా అయిపోయాయి, అలాంటివి చూసుకొని పెడుతున్నాను. ఎందుకంటే అంత టైం ఉండట్లేదన్నమాట. నిదానంగా వెతుక్కొని అన్నీ సెట్ చేసుకొని పెట్టే అంత టైం ఈ మధ్య లేక రెగ్యులర్ వీడియోస్ని అలాగే నాకు కొంచెం ఈజీగా ఉన్నాయి అయితే పెడుతూ ఉన్నాను. కొన్ని ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి క్రిస్మస్ అయిపోయింది కదా, కొంచెం ఖాళీ అయిపోయాను అనమాట ఈరోజు. సరే అని చెప్పేసి ఓల్డ్ వీడియో అయితే పెడుతున్నానండి. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. చిన్న వీడియో, ఎక్కువ ల్యాగ్ కూడా ఏం లేకుండా ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ మధ్య నేను స్టోరీస్ కూడా ఏం చెప్పట్లేదు కదండి. ఇంకా ఈరోజు అయితే మీతో ఒక చిన్న స్టోరీ అయితే షేర్ చేసుకుంటాను. ఒక చెట్టుకి చాలా కోపం వచ్చింది. ఎందుకు నేను ప్రతిరోజు ఎండలో నిలబడాలి, ఎందుకు వాన వచ్చినప్పుడు వానలో తడవాలి, వేరే వాళ్ళకి నేనెందుకు నీడనివ్వాలి అని చెప్పి చాలా కోపం వచ్చింది. వెంటనే దేవుణ్ణి పిలిచి నాకు కొంచెం నీడనివ్వు అని కోరుకుంది. ఈ ఎండ వాన తగలకుండా చూడు అని చెప్పేసి దేవుని ప్రాధేయపడింది. సరే అని చెప్పి దేవుడు దానికి ఒక నీడనిచ్చాడు. కానీ ఎండ తగలక ఆకులన్నీ రాలిపోయాయి, నీరు తగలక డ్రై అయిపోయింది. ఎండ తగిలితేనే దాని ఆకులకి సూర్యరశ్మి అంది ఫోటోసింథసిస్ జరిగి అది బ్రతికి ఉంటుంది. నీరు తగిలితేనే కదా మట్టిలో ఉన్న మినరల్స్ అన్నీ దాని రూట్స్ నుంచి దాని వరకు వస్తాయి. ఆ విషయం తెలుసుకోలేకపోయింది. నాకెందుకో మనం కూడా అప్పుడప్పుడు ఆ చెట్టులాగే అనిపిస్తాం. ఎలాంటి కష్టాలు జీవితంలో, ఎలాంటి ఒడిదుడుకులు మనకు వద్దు అనుకుంటాం. ఎప్పుడు నీడలో ప్రశాంతంగా ఉండాలి అని మనం ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం. కానీ నీడలో ఎదగడం కష్టం. సో నెక్స్ట్ టైం దేవుణ్ణి అడిగేటప్పుడు నీడని అడగకుండా ఎంత ఎండ వచ్చినా తట్టుకునే శక్తిని ఇవ్వమని అడుగు. చిన్న కథ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియోలో నేనైతే ఒకరి గురించి మాట్లాడదాం అనుకుంటూ ఉన్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను తన వీడియోస్ రెగ్యులర్గా అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాను. నాకు ఒకసారి రికమెండేషన్లోనే వచ్చింది. నేనేమి ఎవరు చెప్పి కూడా చూడలేదన్నమాట. నేను రికమెండేషన్లో చూశాను. ఎందుకు నాకు ఆ రోజు చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. ఇంకప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే, అంటే రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. తన గురించి అంటే చాలా ఫేమ్ ఉన్న మనిషి తనని ఇలా సపోర్ట్ చేసే తనకి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించేసింది. తను ఎవరో కాదు, సుమా విలేజ్ వైఫ్ ఛానల్ అండి. చాలా బాగుంటుంది. ఒక మధ్యతరగతి ఇల్లాలు, చాలామంది అంటూ ఉంటారు కదా, ఏముంది వీడియోస్లో ఎప్పుడు ఇంట్లో పని చూపిస్తారు, ఇంట్లో వాళ్ళని ఎత్తి ఈదులో పెడతారు అని చెప్పేసి చాలామంది తిడుతూ ఉంటారు. నాకు అలాంటివి జరిగాయి. కానీ తను తన భర్త సంపాదించే 500 రూపాయలు కూడా దాచుకోకుండా చెప్తుందండి. తన ఇంటి పక్కన మురికి కాలువలు ఉన్నాయని చెప్తుంది, అన్నీ చెప్తుంది. తను ఉండేది ఒక రేకుల షెడ్ అని చెప్తుంది. అన్నీ చెప్తుండబట్టేను అందరికీ తన నిజాయితీ అన్నీ నచ్చాయి. అంటే న్యాచురల్ వీడియోస్ నచ్చి ఈరోజు తనని ఒక పెద్ద స్థాయిలో ఉన్న డైమండ్ లేడీ అనుకోవచ్చు. తను ఒక రోల్ మోడలే అనుకోవచ్చు అనమాట. తను ఎంత కష్టపడి తంది కూడా మన నెల్లూరు. తను తన ఛానల్ని చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది అని చెప్పేసి తన ఛానల్లో ఈ అక్క గురించి చెప్పడం నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను తన గురించి మాట్లాడేంత అనుభవం కానీ నాకు లేదనుకుంటాను. కానీ నాకున్న ఈ 100 మంది చూసే వాళ్ళు అయినా తనకు కూడా కొంతమంది తనని చూస్తారు. నా వంతు ప్రయత్నంగా తనకి సపోర్ట్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. ఒక్కసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఛానల్ అనేది. నేను చాలా కనెక్ట్ అయ్యానండి. చాలా అంటే ప్రతిదీ తనని చూసి నేర్చుకోవడం, ప్రతి విషయం తను చాలా నీట్గా అలాగే పర్ఫెక్ట్గా ఉన్న దాంట్లో చాలా తృప్తిగా బతుకుతుంది. రీసెంట్గా వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్కి వెళ్ళిందండి. తను కూడా ఒక యూట్యూబర్, పంకజం అక్క. తనకి యూట్యూబ్లోనే పరిచయం అయింది. ఆ అక్క వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్కి వెళ్ళిందండి. జస్ట్
నాకు తెలిసి 400 రూపీస్ ఏమో శారీ కట్టుకొని వెళ్ళిందనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను కూడా అలానే ఉంటానండి. నేనేం ఇలానే ఉంటానని నేను చెప్పట్లేదు. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను బాగుండాలనే కోరుకుంటాను. కానీ తన గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం, మనం లేకపోయినా కూడా సరే గోల్డ్ లేకపోయినా రోల్డ్ గోల్డ్ అయినా వేసుకొని వెళ్ళాలి, నలుగురిలో బాగుండాలి అనుకుంటాం కదా. తను జస్ట్ పసుపు తాడు వేసుకొని వెళ్ళింది. నిజంగా అంత మన మనసుకు మనం నచ్చ చెప్పుకోవాలి అంటే చాలా ఓపిక అనేది ఉండాలి. అలాగే చాలా తృప్తి కూడా ఉండాలండి. చిన్న చిన్న వాటికే తృప్తి పడిపోతూ ఉంటుంది అక్క. ఇంకా పిల్లల విషయానికి వస్తే మనం కష్టపడి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మన స్తోమత లేకపోయినా కూడా అప్పు చేసైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అని చెప్పేసి అందరం కోరుకుంటాం. కానీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత ఉన్నా కూడా తను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించి ఆ మనీని పిల్లల ఫ్యూచర్ కోసం ఉపయోగిస్తుందన్నమాట. అలా చాలా విషయాల్లో తను నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఈరోజు తన గురించి ఎవరో అంటే ఒక ఇన్స్పైరింగ్ లేడీ చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో చూసి. ఇక్కడ మేము నెల్లూరుకి అయితే వచ్చామండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎందుకు వచ్చామంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది కదా ముందు రోజు. నెక్స్ట్ డే అయితే మనం అకౌంట్ యాడ్ చేసుకుందామని చెప్పి బ్యాంక్కి వచ్చాము అనమాట. మనకి డాలర్స్ నుంచి మన అకౌంట్ పడాలంటే ఏదో కోడ్ ఉంటుందండి, దాన్ని బ్యాంకులో అడగాలి. దానికోసం వచ్చామండి. ఇంకా పని చూసుకొని ఇంట్లోకి కావాల్సినవి కొన్ని సామాన్లు ఉంటే అవి అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇల్లు తుడుచుకునే కర్ర అవన్నీ అయిపోయాయి. సరే అని చెప్పి తీసుకుంటున్నాము. ఇది ప్లాస్టిక్ అంగడండి. ఇంకా పిల్లలకు కూడా హాట్ బాక్సులు లేవు అనమాట. నేను మామూలు బాక్స్లోనే పెడుతున్నాను. ఈ మధ్య బ్లాగ్స్లో చూస్తే నేను హాట్ బాక్స్లో పెడుతున్నాం కదా, అవి కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. అంటే కూర సపరేట్గా అన్నం సపరేట్గా పెట్టడానికి తీసుకున్నాం అనమాట. ఇంకా గురించి చెప్పాలంటే తన అమ్మ నాన్నని అలాగే తన అత్తమ్మని నా భర్తని పిల్లల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటుంది. అలాగే యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంది, టైలరింగ్ చేస్తుంది, వంట చేస్తుంది. అంటే ఒక మధ్యతరగతి అమ్మాయి ఎలా ఉండాలో అప్పుల బాధలు లేకుండా తృప్తిగా బతుకుతుంది. ఒక పర్ఫెక్ట్ ఇల్లాలు అని అనుకోవచ్చండి. నేను కూడా తన ఛానల్ చూసే మనం వీడియోస్ అనేది ఒక టైం పెట్టుకోవాలి, రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. తను వారానికి ఫస్ట్ అయితే ఒక వీడియో పోస్ట్ చేస్తుంది, తర్వాత 2 వీడియోస్ పోస్ట్ చేసింది, ఇప్పుడైతే 3 వీడియోస్ పోస్ట్ చేస్తుంది. వారానికి ఒకటి పోస్ట్ చేసినా కూడా తన వీడియోలో ఉన్న పర్ఫెక్షన్ అలాగే తన న్యాచురల్ వీడియో అందరికీ నచ్చి చాలా బాగా రీచ్ అయిందండి. తనకున్న ప్రతి అవకాశాన్ని తను ఉపయోగించుకుంటుంది. తన కట్టుకునే బట్టలను కూడా రీసైక్లింగ్ చేస్తుంది. ఇంట్లో ఏ వస్తువు పడేయాలి అనుకున్నా అది రీసైక్లింగ్ చేసి ఇంకా అది ఉపయోగపడదు అన్నప్పుడే పడేస్తుంది అన్నమాట. తన గురించి చెప్పాలంటే ఈ వ్లాగ్ సరిపోదు. ఇంకా మీరు కూడా ఒకసారి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్పేది రైటా రాంగా అని చెప్పేసి. మనం పెద్ద పెద్ద ఛానల్స్ అయితే చూస్తూ ఉంటాం కదండి, ఏదో టైంపాస్కి మనకి బోర్ కొడుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. ఈ అక్క వీడియోస్ చూస్తే మనకి మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నేనైతే నాకు వచ్చేది ఒక 100-200 వ్యూసే కాదని నేను అనట్లేదు. దాంట్లో ఒక 10 మంది తన ఛానల్ చూసినా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది నేను ఎవరో చెప్తేనో ఎవరి కోసమో చేయట్లేదండి, నా మనసుకి నచ్చింది. తనకి నేను సపోర్ట్ చేయాలి అనుకున్నాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ తీసేసుకొని వచ్చేటప్పుడు మొక్కల దగ్గర అయితే ఆగామండి. మా ఇంట్లో ఇంతకుముందు ఫస్ట్ నుంచి నేను మారేడు చెట్టును పూజిస్తానన్నమాట. అది ఎందుకో చనిపోయిందండి. ఇంకా కుందేళ్ళు ఉన్నాయి కదా, ఆ కుందేళ్ళను అటు పక్కన పెట్టామన్నమాట. అవి ఆ స్మెల్ పడకో ఏమో మరి తెలియదు, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా అప్పుడు మరి నీళ్లు సరిపోకో నేను కుండీలోనే వేసి పెంచుకుంటున్నాను. నీళ్ళు సరిపోక ఎండిపోయిందో తెలియదు కానీ చెట్టు అయితే ఎండిపోయిందనమాట. ఇంకా నాకు అలానే అనిపిస్తుంది. ఉండింది కదా ఇప్పుడు ఇంట్లో లేదు, అందుకని కొన్ని బాధలు అయితే వచ్చాయేమో అనిపించింది నా మనసుకి. సరే అని చెప్పేసి ఇంకా నాకు కావాలి మారేడు చెట్టు అని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట ఇంటికి రాగానే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే
ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మాల వేస్తున్నారు కదా, బిర్యానీ ఇంతకుముందు మేము రెగ్యులర్గా తింటూనే ఉంటాం, పిల్లలకి ఇష్టం, మా స్వామికి కూడా ఇష్టం. ఇంకా సరే చికెన్ అలాంటివి మనం ఎలాగో చేసుకోకూడదు కదా అని చెప్పేసి కొంచెం మామూలుగా బగారా రైస్ అలా ఉంటుంది కదా, సింపుల్గా దమ్ పెట్టేసి చేద్దాము. బగారా రైస్ కూడా అనకపోవచ్చు, సింపుల్ దమ్ బిర్యానీ అనమాట. దాంట్లోకి ఇంకా మష్రూమ్ కర్రీ అయితే చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా రాగానే నేను ఇక్కడ ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ వేయించుతున్నానండి. బిర్యానీ అయితే మా స్వామి చేస్తాడు. ఇంక నేనైతే వీడియో ఏం తీయలేదు, అక్కడికి తిరుగుతూ ఉన్నాం కదా, ఇంట్లో పనులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక అందుకని తనకు కావాల్సినవి తనకి ఇచ్చేస్తే తనైతే చేసేసారనమాట. ఇలాంటి రెసిపీస్ అన్నీ మా ఇంట్లో ఎక్కువ మా స్వామి చేస్తుంటారు. మీరు కూడా నా బ్లాగ్స్లో చూస్తూ ఉంటారు. నా ఛానల్ కింద నెగిటివ్ అయితే పెట్టొద్దండి, మీకెందుకండి వాళ్ళ ఛానల్ గురించి. మీ ఛానల్ మీరు చూసుకోండి, మీ ఛానల్ గ్రో చేసుకోండి. వాళ్ళ ఛానల్ ఎలాగో గ్రోత్లోనే ఉంది, ముందు మీది మీరు చూసుకోండి అని చెప్పొద్దు. నేనైతే నాకేదో వ్యూస్ వస్తాయని నేనైతే చేయలేదండి, నా మనస్ఫూర్తిగానే అక్కకి సపోర్ట్ చేయాలి అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. చూస్తారు కదా దమ్ బిర్యానీ ఎలా ఉందో, అబ్బా చూస్తుంటేనే నాకు ఈ వీడియోలో చూస్తుంటేనే నోరూరుతుందనమాట. అంతా పర్ఫెక్ట్గా చేస్తారండి మా స్వామి అయితే. ఇదేనండి ఈరోజు వీడియో అయితే, ఏదో నాకు తోచింది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.